మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే 10 రకాల నోటిఫికేషన్లు రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో అండి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేనైతే మీకు క్లియర్గా అర్థమయ్యేలా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 10 నోటిఫికేషన్లు కూడా స్కిప్ చేయకుండా వినండి. చూడండి, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అండి, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో. దీనికి శాలరీ వచ్చి 48,440 నుంచి 1,37,220 రూపాయలు అయితే మంత్లీ శాలరీగా అయితే పే స్కేల్ ఇవ్వడం జరిగిందండి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఒకటైతే ఉందండి. నెక్స్ట్ మనకి ఏజ్ గ్రూప్ వచ్చి 21 to 36 ఇయర్స్ ఉండాలండి. 1/7/2025 నాటికి డేట్ కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే ఆన్లైన్లో అప్లై చేయాలండి, https:/psc.ap.gov.in. సో మనకి డేట్ ఇచ్చారు కదా, 25/9/2025 నుంచి 15/9/2025 మధ్యలో అయితే మీరైతే అప్లై చేయాలండి ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అండి. సో నెక్స్ట్ మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకపోతే కనుక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్కి సంబంధించి జోన్ 4లో అయితే ఒక వేకెన్సీ ఉందండి. సో ఇప్పుడు జోన్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. జోన్ 1 అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. జోన్ 2 అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్స్. జోన్ 3 అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. ఇవండి జోన్స్. ఇప్పుడు జోన్ 1 అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం జోన్ అండి. నెక్స్ట్ మనకి దీనికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం చూడండి. మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఒకవేళ అది లేదంటే కనుక డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అలాగే దాంతోపాటుగా మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ నాట్ లెస్ దెన్ 3 ఇయర్స్. అంటే 3 సంవత్సరాల డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నెక్స్ట్ దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఫర్ మెన్ వచ్చి మెన్ కేటగిరీకి అయితే 165 సెంటీమీటర్స్ అనేవి ఉండాలండి. దానికి తక్కువ ఉండకూడదు, మినిమం 165 ఉండాలి హైట్. అలాగే చెస్ట్ వచ్చి రౌండ్ ద చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ ఉండాలండి. చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. అలాగే మెన్ కేటగిరీలోనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అబోరిజినల్ ట్రైబ్స్కి 160 సెంటీమీటర్స్ ఇచ్చారండి. చెస్ట్ వాళ్ళకి 83.30, ఎక్స్పాన్షన్ వచ్చి 5 సెంటీమీటర్స్. ఫర్ ఉమెన్ వచ్చి ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 157.5 అండి హైట్ అండి. చెస్ట్ వచ్చి 82.30 సెంటీమీటర్స్, రౌండ్ ద చెస్ట్ అండి ఇది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ వచ్చి 5 సెంటీమీటర్స్. అలాగే ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్కి హైట్ వచ్చి మినిమం హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలండి. అలాగే చెస్ట్ వచ్చి 79.80, చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్. ఆ విధంగా అయితే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయండి వాళ్ళకి. నెక్స్ట్ దీనికి సంబంధించి చూడండి, జోన్స్ ఇచ్చారు కదా, ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను ఇవి జోన్స్ అండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 జోన్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకి ఏజ్ క్రైటీరియా 21 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలండి. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. రిమైనింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రిటైర్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారండి. సో అప్లై చేసేటప్పుడు మాత్రం ఆన్లైన్లోనే అప్లై చేయండి. దీనికి సంబంధించి పేమెంట్ ఇచ్చారు కదా, ఫీ పేమెంట్ వచ్చి 250 రూపాయలు అనేది
పేమెంట్ అండి. దానికి ప్రాసెసింగ్ పే 250, మొత్తం 370 రూపీస్ అయితే అవుతుందండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 120 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు 250 మాత్రమే పే చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ మాత్రమే ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. సో అన్ని నోటిఫికేషన్ కూడా ఇంచుమించుగా ఇలాగే కామన్గా నోటిఫికేషన్ ఉంటుందండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్తానండి సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు. సో ఇది ఒకటి వింటే మిగతావన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఇంచుమించుగా. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇక్కడ మనకి అది కూడా చెప్తాను. సెంటర్ ఎక్కడ ఇస్తారంటే విజయవాడలో అయితే ఎగ్జామ్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ మీద రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి మరి, ఒకవేళ ఓసీ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ అయితే మినిమం 40% మార్క్స్ రావాలండి. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మినిమం 35% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ అయితే 30% మినిమం రావాలండి. ఇవి మినిమం మార్క్స్, మ్యాక్సిమం ఎంతైనా రావచ్చండి. అవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో అవి రావాలి కంపల్సరీగా. నెక్స్ట్ మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఒకటే ఉంది కదా, అవి ఒకటి చూడండి. బీసీసీ ఒకటండి లోకల్ కేటగిరీలో. సో టోటల్ ఒకటండి మొత్తం. నెక్స్ట్ మనకి సిలబస్ ఇచ్చారు చూడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ అంటే 1 2 3 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏది కరెక్ట్ అయితే అది పెట్టాలి మనం. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఇస్తారు. టైం అనేది 150 ఉంటుంది, అంటే 2.5 hours అండి. 150 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 150 అండి. అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుందండి. 150 క్వశ్చన్స్, 150 minutes, అంటే 2.5 hours, 300 మార్క్స్ అండి మ్యాక్సిమం. టోటల్ వచ్చి 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుందండి ఇది. సో దీనికి సంబంధించింది ఇది. అలాగే ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా. సో మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. 60 minutes టైం ఇస్తారు. 100 మార్క్స్కి అయితే పెడతారండి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 30, బీసీస్కి 35, ఓసీకి 45. ఇవి మినిమం క్వాలిఫైయింగ్. మ్యాక్సిమం ఎంత వస్తే దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుందండి. ప్రొఫిషియన్సీ ఇన్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేషన్ సాఫ్ట్వేర్. సో ప్రతి దానిలో కూడా ఇదే ఉంటుందండి. ఈ 10 నోటిఫికేషన్లో కూడా ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ చూద్దామండి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండర్ గ్రూప్ 4 సర్వీసెస్. సో ఇది జనరల్ రిక్రూట్మెంట్ అండి. దీనికి సంబంధించి 18 to 42 years అయితే ఉండాలి. శాలరీ వచ్చి 25,220 నుంచి 80,910 రూపాయలండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. మనకి 15వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో దీనికి వేకెన్సీ ఒకటే ఉందండి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ అండి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బిఏ, బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చారు. దీనికి ఏజ్ మనకి ఇవి డిస్ట్రిక్ట్స్ అండి, ఆల్రెడీ తెలుసు కదా మీకు 13 జిల్లాలని. నెక్స్ట్ ఏజ్ చూడండి. ఏజ్ వచ్చి 18 to 42 years ఇచ్చారు. సో 18 to 42 years. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఇవ్వడం జరిగిందండి. సో ఆన్లైన్లో అప్లై చేయాలండి. దీనికి ఫీజు వచ్చి 250 రూపీస్, 80 రూపీస్ ఏమో ఎగ్జామినేషన్ ఫీజు అండి. సో టోటల్ వచ్చి 330 రూపీస్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 80 రూపీస్ ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి 250 మాత్రమే పే చేయాలండి. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం 250 + 80 అంటే 330 రూపీస్ అనేది పే చేయాలండి. ఆన్లైన్లో పే చేయాలండి. క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలి. సో ఇక్కడ విజయవాడలో అయితే ఎగ్జామ్ ఉంటుందని ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అది ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది, గుంటూరు అండి. అది కూడా ఇది గుంటూరు వాళ్ళకి మాత్రమే లోకల్. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేయొచ్చండి ఓసీలో. సో ఇక్కడ దీనికి కూడా సిలబస్ ఇచ్చారండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 టైము, అంటే 2.5 hours. 150 అనేది మ్యాక్సిమం మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 150 క్వశ్చన్స్, 2.5 hours, 150 మార్క్స్. టోటల్ 300 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ అండి.
సో అలాగే మనకి సిలబస్ ఏముంటుంది అన్నది కూడా సిలబస్ కూడా ఇచ్చారు. సో ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి మీకు. సో అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుందాం. ఇదేంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీసెస్ అండి. దీనికి శాలరీ వచ్చి 32,670 నుంచి 101,970 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. 28వ తారీఖు అక్టోబర్ అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగిందండి. దీనికి టోటల్ అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయండి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీసెస్ జోన్ 1 ఒకటి, జోన్ 2 2, టోటల్గా అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి డిప్లొమా ఇన్ ఫిషరీస్ టెక్నాలజీ, నెక్స్ట్ డిప్లొమా ఇన్ లేదంటే ఫిషరీస్ టెక్నాలజీ అండ్ నావిగేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ అయితే చేసి ఉండాలండి. లేదంటే ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఇండికేటింగ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ఆఫ్ ఇన్లాండ్ ఆర్ మెరైన్ ఫిషరీస్ క్లాసెస్ కండక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నోటిఫికేషన్ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి, మీరు అక్కడ కూడా చూడొచ్చు. సో దీనికి ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంటుందండి. అలాగే ఏజ్ క్రైటీరియా 18 to 42 అండి, నార్మలే. అలాగే బీసీస్కి 5 years ఎక్సెంప్షన్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఇవ్వడం జరిగిందండి. సో నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ అండి ఇవన్నీ కూడా. ఫీజు వచ్చి 250 రూపీస్ అండి, 80 రూపీస్ ఏమో ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీ అనేది కొంతమందికి ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి మాత్రమే. వాళ్ళ 250 పే చేస్తే సరిపోతుందండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకు విజయవాడలో ఎగ్జామ్ ఉంటుందండి. సో దీనికి కూడా రిటన్ ఎగ్జాము, దాని తర్వాత కంప్యూటర్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందండి. చూడండి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు, మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీఏ ఒకటి, బీసీసీ ఒకటి, బీసీఈ ఒకటి. సో మీకు ఇక్కడ జోన్ వైజ్ కూడా ఇచ్చారు, జోన్ 1 ఒకటి, జోన్ 2 ఒకటి, జోన్ 2లో బీసీఈ ఒకటి, మొత్తం 2 అండి. మొత్తం టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 2.5 hours, 150 మార్క్స్. కన్సర్న్ సబ్జెక్ట్ బేసిక్ ఫిషరీస్ అండ్ అప్లైడ్ ఫిషరీస్ వచ్చి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 hours టైం, టోటల్ 300 మార్క్స్కి అండి. దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి వార్డెన్ గ్రేడ్ 1 అండి, ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సబార్డినేట్ సర్వీసెస్ అండి. సో 18 to 42 years అండి, 40,970 నుంచి 124,380 శాలరీ అయితే ఉంటుంది. 28వ తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి సంబంధించి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, అది జోన్ 2లో ఉందండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ అండి. అలాగే ఒకవేళ అది లేకపోతే కనుక ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ సోషియాలజీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ. సో ఏది ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే మీకు ఏజ్ క్రైటీరియా ఇచ్చారు కదా. సో ఏజ్ క్రైటీరియాలో రిలాక్సేషన్ ఇచ్చారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎంత 10 years ఇవ్వడం జరిగిందండి. సో దాని ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజు కూడా ఇవ్వడం జరిగిందండి, 250 + 80, 330 రూపీస్. వీళ్ళకైతే 80 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ ఇస్తారు కాబట్టి 250 రూపీస్ అనేది పే చేయాలండి. నెక్స్ట్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా విజయవాడలో అయితే ఎగ్జామ్ అయితే సెంటర్ ఇస్తారండి, మనకి విజయవాడలో రాయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా రిటన్ ఎగ్జామినేషన్ పెట్టి తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందండి. సో దీనికి లోకల్ అండి, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. సో ఓసీలో అందరూ వస్తారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి జోన్ 2 అండి, లోకల్ టు జోన్ 2 క్యాండిడేట్స్ మే అప్లై ఓన్లీ. జోన్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. ఇక్కడ లోకల్ అంటే సో ఆ జోన్కి సంబంధించిన వాళ్ళండి. ఓపెన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవాలండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. లోకల్ అంటే జోన్ 2 క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. సో దీనికి సిలబస్ ఇచ్చారు, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే కామన్ సబ్జెక్ట్ 150 క్వశ్చన్స్కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 300 మార్క్స్కి అనేది ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సిలబస్ కూడా ఇచ్చారండి.
సో తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అలాగే చూడండి, నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ రాయల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీసెస్ అండి. సో దీనికి శాలరీ 45,830 నుంచి 1,30,880 శాలరీ అండి. 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. 28వ తారీఖు అక్టోబర్ అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగిందండి. దీనికి వచ్చి ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీలో అయితే డిగ్రీ చేసి ఉండాలండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అది ఇచ్చారు కదా. సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 5 years, ఎస్టీ వాళ్ళకి 10 years ఇవ్వడం జరిగిందండి. సో దాని ప్రకారం అయితే మీరు చూసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి కదా. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. 250 అప్లికేషన్ ఫీజు, 120 ఎగ్జామినేషన్ ఫీజు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అనేది ఉండదు. సో వీళ్ళు 250 మాత్రమే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 370 అనేది పే చేయాలండి. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. రిటన్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ విజయవాడలో అయితే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు క్వశ్చన్ పేపర్ అయితే సబ్జెక్ట్ పరంగా అయితే ఇంగ్లీష్లోనే ఉంటుందండి. సో రీజనింగ్ అయితే తెలుగులో కూడా ఇస్తారు మనకి. నెక్స్ట్ మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఎస్టీ కేటగిరీలో ఒక వేకెన్సీ మాత్రమే ఉందండి. సో ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. మల్టీ జోన్ 1 అంటే మన మల్టీ జోన్స్ అండి ఇవి. సో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో టోటల్గా కలిపి జువాలజీతో సబ్జెక్ట్తో కలిపి 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత అందులో షార్ట్ లిస్ట్ అయితే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందండి. సో అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు, సీనియర్ అకౌంటెంట్, అలాగే జూనియర్ అకౌంటెంట్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసులు అయితే ఉంది. 29వ తారీఖు లాస్ట్ డేటు. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. ప్రతిదీ కూడా 2 రోజులు ముందుగానే పెట్టడానికి ట్రై చేయండి. శాలరీ దేనికి దానికి ప్రత్యేకించి ఇచ్చారు. జూనియర్ అకౌంట్ ఆఫీసరు, సీనియర్ అకౌంట్ ఆఫీసరు, అలాగే జూనియర్ అకౌంటెంట్. సో దీని ప్రతిదానికి కూడా సేమ్ ఏజ్ అండి, 80 to 42. సో టోటల్ వచ్చి మొత్తం 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇది మల్టీ జోన్ అండి. అంటే మల్టీ జోన్ అంటే అన్ని జోన్లు కలిపండి. 1, 2, 3, 4 జోన్లు కలిపితే మల్టీ జోన్ 1 అనమాట. సో టోటల్గా అందరూ అప్లై చేసుకోవచ్చండి దీనికి. సో ఇక్కడ మాత్రం 1, 1, 1, 1 ఉన్నాయి కదా. ప్రతి జోన్లోనూ ఒక్కో వేకెన్సీ ఉంది. టోటల్ 4. ఇవి డిస్టిక్ పోస్ట్ అంటే ఆ డిస్టిక్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. 6 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయండి. అవి ఏ జోన్కి అదే ఏ జిల్లాకు వాళ్ళే అప్లై చేసుకోవాలండి. సో బ్యాచిలర్ డిగ్రీ చదివిన ఎవరైనా కూడా, అంటే కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ అండి, బ్యాచిలర్ డిగ్రీ కామర్స్ చదివిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో చూడొచ్చు. సో ఇక్కడ చూడండి 6 జిల్లాలు కూడా ఇచ్చారు. అలాగే జోన్ 2 ఏమేమి వస్తాయని కూడా మెన్షన్ చేశారండి. మల్టీ జోన్ అంటే ఏంటనేది ఇచ్చారు. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఇవ్వడం జరిగిందండి. సో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఇక్కడ పేమెంట్ అనేది తెలుసు కదా. సో దీనికి కూడా ఫీజు పేమెంట్ కామన్ అండి. దీనికి మల్టీ జోన్ ఓసీ ఒకటైతే ఉంది. అలాగే సీనియర్ అకౌంటెంట్ 4 ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ ఓపెన్ జోను, లోకల్ అని ఇచ్చారు. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఇవి అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్. సో అలాగే దీనికి సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ అండి. కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. టోటల్ డ్యూరేషన్ ఏమో 300 minutes. అలాగే 300 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో సిలబస్ చూసుకుని మీరైతే ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా. సో ఇక్కడ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత. సో అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తే కనుక పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండి ఇన్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీసెస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండి. 18 to 42 years అయితే ఉండాలి. సో 1 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అయితే ఉంది. దీనికి 65,360 నుంచి
1,54,980 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 28/10 లాస్ట్ డేట్ అండి. సో దీనికి ఒకటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అయితే డిగ్రీ ఉండాలి. సో బీఈ బీటెక్ వాళ్ళకి ఉంటుంది ఇది. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years ఇండస్ట్రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. దాంతోపాటుగా సిఈఓ ఇష్యూ చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలండి. సో అది కూడా చూసుకోండి మీరు. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్కి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఎన్సీసీలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. ఫీ వచ్చి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు, 120 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అండి. సో ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ ఇస్తారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 120 అనేది పే చేయగలదండి. 250 మాత్రమే పే చేస్తే సరిపోతుందండి. సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ ఒకటి మాత్రమే ఉంది, అది కూడా బీకి మాత్రమే ఉందండి. సో దాని ప్రకారం అప్లై చేసుకోండి. మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇండస్ట్రియల్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. సో దీనికి 300 మార్క్స్, టోటల్ 450 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది మనందరికీ తెలిసిందేనండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ అండి. ఇది కూడా శాలరీ చూడండి, 48,440 నుంచి 1,37,220 రూపాయలండి. సో అలాగే 18 to 42 years, 11 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 15వ తారీఖు లాస్ట్ డేట్ అండి, 15/10/2025. సో దీనికి సంబంధించి టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో జోన్ ప్రకారం మీరు చూసుకోవచ్చు. ఇవి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ అండి. సో డిఫరెంట్ దాంట్లో ఉన్నాయి చూడండి మరి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఎల్సీఈ ఇష్యూడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ దేర్ టు విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది ఎస్బీటెట్ అండి. సో అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ చూడండి, డిప్లొమా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి. అలాగే ఇక్కడ సివిల్ ఆర్ మెకానికల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ సివిల్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ మెకానికల్ ఏదో ఒకటి చేసి ఉండాలండి. సో ఒకవేళ అలా లేకపోతే కనుక యూఎస్ఆర్ ఎల్సీఏ ఆర్ ఎల్ఎంఈ ఆర్ ఎల్ఏఈ ఆర్ ఎల్ఎస్సి ఆర్ డిఎస్సి డిప్లొమా కోర్సెస్ చేసి ఉండాలండి. సో రిటన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత వీళ్ళకి కూడా సేమ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనం ఇంకా గమనిస్తే 18 to 42 years ఏదో ఏజ్ ఇచ్చారండి. సో ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్లకి 5 years ఎక్స్టెన్షన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది వాళ్ళకైతే ఎక్స్టెన్షన్ చేస్తారు. 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు, 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. సో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 రూపీస్ మాత్రమే పే చేయాలండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు 3 సెంటర్స్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చండి, ఎగ్జామినేషన్ సెంటర్స్. సో వాటిలో అయితే గవర్నమెంట్ వాళ్ళే నిర్ణయించి మీకు ఇవ్వడం జరుగుతుందని, మీరు నిర్ణయించిన సెంటర్లో మీకు దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుంది. సో పెట్టేటప్పుడు కరెక్ట్గా క్లియర్గా అయితే మీరైతే పెట్టండి. సో టోటల్ వేకెన్సీస్ అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 4 వేకెన్సీస్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఇది అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అండి. ఇందాక మనం చూసింది ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ అండి. సో అలాగే మూడోది ఉంది కదా, ఇది కూడా చూడండి. మూడో దానికి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ 2 అయితే ఉన్నాయి వేకెన్సీస్. సో అలాగే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150, సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి 150, టోటల్ వచ్చి 300 మార్క్స్కి అయితే ఉంటుందండి. సో అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దామండి. ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి, ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్ నుంచి అండి. సో ఇక్కడ శాలరీ వచ్చి 48,440 నుంచి 137,220 రూపాయలు అయితే శాలరీ ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 52 years ఇచ్చారండి. సో అలాగే ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చి 29/10/2025 అండి. అలాగే మనకి జిల్లా సైనిక్ స్కూల్లో మొత్తం 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ 6, ఫ్రెష్ 1, మొత్తం 7 అండి టోటల్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు వాటిలో చేసిన వాళ్ళకైతే ఇది బెటర్ అండి.
సో వాళ్ళైతే అప్లై చేసుకోవాలండి ఈ నోటిఫికేషన్కి. సేమ్ డీటెయిల్స్ రిమైనింగ్ అన్నీ కూడా కామన్ అండి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ చూడండి, ఇది కూడా చూడండి, పోస్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ అండి. సో ఇది కూడా 29/10 లాస్ట్ డేట్. 25,200 నుంచి 80,910 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 క్యారీ ఫార్వర్డ్ 10 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 10 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, ఎక్స్ సర్వీస్ పర్సన్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, తెలుగు ఇంగ్లీషు మాట్లాడగలిగి ఉండాలండి. సో చూడండి ఇక్కడ రాసిన ఈజ్ ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్ రాయడం, చదవడం, మాట్లాడడం అనేది రావాలండి. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్ అండి, ముందు నోటిఫికేషన్ చెప్పినట్టే మీరు ఫీజు పే చేయడం. సో అవన్నీ కామన్ అండి. సో సిలబస్ అది కూడా ఇచ్చారు మీకు. వేకెన్సీస్ 10 వేకెన్సీస్కి సంబంధించి బ్రేకప్ కూడా ఇచ్చారండి. సో సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఇవ్వడం జరిగిందండి. సో ఇది డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మీకు ఈ 10 నోటిఫికేషన్లు కూడా అర్థమైనాయి అని నాకు అర్థమైంది. సో మన ఛానల్ నచ్చినట్టయితే కనుక రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.